అలాంటి ప్రోడక్ట్స్కి కనెక్ట్ అయిపోతారు. అలాంటి ప్రోడక్ట్స్ తీసుకురాగలగాలి. జనాలకి అప్పుడే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఒకవేళ అలా చేసేటట్టయితే బాగా హైజీనిక్గా చేయాల్సి ఉంటుంది. అవును, అది స్ట్రిక్ట్గా చేయాలి అర్జున్. ఒట్టి చేతులతో ఏమీ పట్టుకోకూడదు. ఫ్యాక్టరీ ప్యాకింగ్ ప్లేసులు శానిటైజ్ అయి ఉండాలి. ప్యాకింగ్ ఎయిర్ టైట్ అయి ఉండాలి. ఈ ఐడియా ఏదో బాగుంది, వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. కంపెనీలో మిషనరీ అంతా బాగుంది. ఏ ప్రొడక్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది రంజిత గారికి తెలీదు అంతే. ఇక్కడ పనిచేసే వాళ్ళకి దీని గురించి ఐడియా కూడా లేదు. కానీ అర్జున్, వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న మిషనరీనే యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం చేయబోతున్నామని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. దానికన్నా ముందు మనం ఏ ప్రోడక్ట్ చేయాలనుకున్నామో మనం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఆమె దగ్గర టైం లేదు, మనీ కూడా లేదు. ఇది మనిద్దరం కూర్చొని వర్కౌట్ చేయాలి. ఇద్దరం డిస్కస్ చేద్దాం. దీపా ఆగు. దీపా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను బావా. ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఏమైంది? నీతో మాట్లాడకూడదు, నీ దగ్గరికి రాకూడదు, నిన్ను చూడకూడదు. ఇన్ని కండిషన్స్ తో నేను ఈ ఇంట్లో ఉండాలా? ఉండాలి. కొన్ని కావాలంటే కొన్ని భరించాలి, సహించాలి, ఓపిగ్గా ఎదురు చూడాలి. మీ ఆవిడ పెట్టే కండిషన్లు నాకు నచ్చడం లేదు. చాలా చాలా చికాగ్గా ఉంది. నీ మీద ఆల్ రైట్స్ తనకే ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ రైట్స్ తనవే, కానీ నీకు నా మీద రైట్స్ లేవని ఎవరు చెప్పారు దీపా? దీపా, నేను ప్రామిస్ చేశాను కదా. ఏమో బావా, ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది. నువ్వేం కంగారు పడుకో, నేను మాట్లాడతాను. మీ ఆవిడ ఎవ్వరి మాట వినదు, నీ మాట కూడా వినదనిపిస్తుంది. ముందు నువ్వు లోపలికెళ్ళు. నేను అమ్మతో చెప్పి శిశిరతో మాట్లాడిస్తాను. షూరా బావా? వెళ్ళు, చెప్తున్నాను కదా. సరే బావా. వెళ్ళు. అమ్మా, మామ్, మామ్, మామ్. యు కాలింగ్ మీ? నిన్నెవరు పిలిచారు? యు కాలింగ్, ఐ హియరింగ్. నేను పిలిచింది అమ్మని. మరి నాకేంటి చారు అని హియరింగ్? నీ చెవులు దొబ్బినట్టున్నాయి. వెళ్ళి అమ్మని పిలువు. యు మీన్ బిగ్ అమ్మ, స్మాల్ అమ్మ? మా అమ్మని, మీ అమ్మగారిని పిలు. ఐ అండర్స్టాండింగ్, ఐ యామ్ సెండింగ్. అదే పిలిచావా? అంత గట్టిగా అరిచాను. ఎందుకు అరవడం? మళ్ళీ ఏదైనా? అవును, దీప ఊరికి వెళ్ళిపోతానంటుంది. ఓ, అదే శిశిర పెట్టే రూల్స్ కి కండిషన్స్ కి ఉండలేకపోతోంది. అత్త నీకు నిజంగా నన్ను ఆది బావకిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందో లేదో కనిపించడం లేదు అని నన్నే అనుమానపడుతోంది. శిశిర ప్రతిదానికి దీపాతో అది చెయ్యకు ఇది చెయ్యకు అని కంట్రోల్లో పెడుతోంది. ఆ శిశిరకి పొగరు బాగా ఎక్కువైందమ్మా. అరే గట్టిగా అరవకు, శిశిర వింటుంది. ఇవన్నీ ఏం మాట్లాడకు. ముందు వెళ్ళి శిశిరకి సర్ది చెప్పు. శిశిర సరిగా మాట్లాడడం లేదు, ముభావంగా ఉంది. తానే సర్దుకుంటుందిలేమ్మా, వదిలే. శిశిర గురించి నీకు తెలుసు కదరా, ఆ శివగామినే కేర్ చేయదు. మనం ఒక లెక్క. అలా కాదు అది. అసలు దీనంతటికీ కారణం నువ్వే. నువ్వు దీపా కలిసి డాన్స్ చేయడం, రీల్స్ చేయడం, ఇవన్నీ అవసరమా నీకు? ఆస్తి మొత్తం రాయించుకునేంత వరకు ప్రశాంతంగా కూల్గా ఉండాలి. ఇదంతా మనకవసరమా? ఎంత ఆస్తి? 2000 కోట్లు.